ఇవాళ ఉన్నోడు రేపు ఉంటలేడు. ఎవడెప్పుడు ఎట్లా పోతుండో తెలీదు. సో, ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగుందాం. ఉన్నన్ని రోజులు మంచిగా మనకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగుందాం మామ. హైదరాబాద్ నుంచి బెంగుళూరు పోయేవి కావేరీ ట్రావెల్స్‌కైతే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 2:33 ఏఎం ఆ టైంకి కర్నూల్ హైవే మీద ఫైర్ యాక్సిడెంట్ అయిందంట మామ. ఐ వాస్ డీప్‌లీ సాడెన్డ్ బై హియరింగ్ దిస్ టుడే మార్నింగ్. బస్సు చాలా స్పీడ్‌లో ఉందంట. సడెన్‌గా ఒక బైక్‌ని హిట్ చేయడం వల్ల ఆ బైక్ మన బస్ ఇంజిన్‌లో ఇరుక్కుపోయి ఇంజిన్ అయితే పేలిపోయి ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. సో, అరౌండ్ 25 పీపుల్ అయితే ఈ యాక్సిడెంట్‌లో చనిపోయారంట. అండ్ ఫ్యూ పీపుల్ అరౌండ్ 17-19 పీపుల్ ఎస్కేప్ అవ్వడం జరిగిందంట. సో, అక్కడ రెస్క్యూ అయిన ప్యాసింజర్స్ చెప్పిన దాన్ని బట్టయితే ఈ డ్రైవర్ అండ్ క్లీనర్ అలర్ట్ అయ్యి ప్యాసింజర్స్ అందరినీ వెంటనే అలర్ట్ చేసి లేపి కిందికి దింపేస్తే అయిపోయేదంట. బట్ ఏంటంటే సడన్‌గా ఒకటేసారి మొత్తం మంటలు అంటుకునేసరికి వాళ్ళు ఇట్లా భయపడిపోయి టెన్షన్‌లో వాళ్ళే దూకేసి ఏదో బయట నుంచి మంటలు ఆర్పడానికి ట్రై చేశారంట. సో, ఇక్కడ మ్యాటర్ ఏందంటే ఈ బస్ డ్రైవర్‌లకి, క్లీనర్‌లకి ఈ ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. కనీసం ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎట్లా అలర్ట్ అవ్వాలి, ప్యాసింజర్స్‌ని ఎట్లా రెస్క్యూ చేయాలని చిన్న ట్రైనింగ్ ఇచ్చినా కూడా బాగుండేది. అండ్ చాలా వరకు ఇట్లా లాంగ్ ఎళ్ళే బసెస్ అయితే కొంచెం గూడా బస్ మెయింటెనెన్స్ ఎట్లుందని జెప్పేసి చూసుకోవట్లేదు. వాళ్ళ బస్ కండిషన్ ఎట్లుందని జెప్పేసి. మళ్ళా ఎక్కడెక్కడియో బస్సులు పట్టుకొస్తారు. అది డీడీ నంబర్ ప్లేట్ అంట. అండ్ మనం చాలా వరకు బసెస్‌లో చూసాం ఎన్ఎల్ నంబర్ ప్లేట్ ఉంటది. ఇవన్నీ ఎటికెళ్ళొస్తాయో తెలవదు. ఇక్కడ రిజిస్టర్ అయిన బసెస్ అయితే గాదు. వాటి కండిషన్ ఎట్లుంటదో తెలవదు. మరి ఆ బస్‌లని ఇప్పుడు నార్మల్‌గా సిటీలో అన్ని అనవసరమైన చలనలు కొడతారు గానీ, ఆ బస్‌లనైతే ఎప్పుడు మరి ఇన్స్‌పెక్ట్ జేషిర్రా లేదా ఎవరికీ తెలీదు. నాకు ఎక్కడ బాధేస్తుందంటే, జస్ట్ ఒక 1, 2 మినిట్స్ తొందర ఫైరొచ్చిన వెంటనే ఫైరొచ్చినప్పుడైతే వాళ్ళు మెలకువతోనే ఉన్నారంట. బస్ క్లీనర్ అండ్ డ్రైవర్ అయితే. అండ్ 1, 2 ప్యాసింజర్స్ కూడా వెంటనే సౌండొచ్చిన వెంటనే లేచారంట. మరి ఈ బస్‌లో ఉన్న ఈ డ్రైవర్ గాని, క్లీనర్ గాని వెంటనే ఫస్ట్ ప్యాసింజర్స్‌ని అలర్ట్ చేసి వాళ్ళు ఎట్లా రెస్క్యూ చేద్దామని ట్రై చేస్తే బావుండేది. వాళ్ళే బయటికి దూకేసేసరికి ఈ ఫుల్ డీప్ స్లీప్‌లో ఉండుంటారు ప్యాసింజర్స్. అక్కడికక్కడే చనిపోయారంట. ఇంకా నేను అసలు ఆ ట్రామాలో నుంచి బయటికి రాలేకపోతున్నా. అసలు ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇప్పుడు 20 మెంబర్స్, 25 మెంబర్స్ అయితే దే లాస్ట్ దేర్ లైవ్స్. అట్‌లీస్ట్ ఇప్పటినుంచైనా కొంచెం ఇలాంటి విషయాలలో కేర్ తీసుకుంటే మంచిది. లైక్ ఎవరైతే రెస్పెక్టివ్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళు అట్‌లీస్ట్ ఇలాంటి విషయాలలో ఇప్పటి నుంచైనా కేర్ తీసుకుంటే బావుంటది. ఇట్లాంటివి ముందు ముందు జరగకుండా ఉంటాయి. సో, చూసిర్రు గదా! ఇవాళ ఉన్నోడు రేపు ఉంటలేడు. ఎవడెప్పుడు ఎట్లా పోతుండో తెలీదు. సో, ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగుందాం. ఉన్నన్ని రోజులు మంచిగా మనకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగుందాం మామ. ఫ్రెండ్స్‌తో గాని, ఎవరితో గాని అనవసరంగా ఏం గొడవలు లేకుండా మన అనుకునే వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేసి హ్యాపీగుందాం. ఓకే. ఈ వీడియోనైతే అందరికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై.